సభాధ్యక్షులు అస్ను రవీంద్ర గారు, ప్రముఖులందరికీ హృదయపూర్వక అభివాదం. గద్దర్ గరం తరఫున ఏర్పాటు చేసినటువంటి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సు చాలా విషయాలకు క్లారిఫికేషన్ ఇస్తూ, పెట్టాలా పెట్టొద్దా అన్న సందేహాలకు కూడా పూర్తి స్థాయి క్లారిటీ ఇస్తూ పెట్టినటువంటి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చాలా అద్భుతంగా జరుగుతుంది. మన పైన ఈ దేశంలో ఎవరు స్పందించినా స్పందించకపోయినా ఇక్కడ కూర్చున్నటువంటి ఎవరైతే గద్దర్ వారసులం అనుకుంటున్నామో, ఎవరైతే గద్దర్కి ఆత్మీయులం అనుకుంటున్నామో మనం స్పందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం, బాధ్యత మన పైన ఉన్నది. ఈ రెండు కే కాకుండా ఈ రౌండ్ టేబుల్ సందర్భంగా అనేక రకాలైనటువంటి విషయాలు, చర్చలు, జాతీయ అవార్డులు ఎవరికి ఇవ్వచ్చు ఎవరికి ఇవ్వద్దు అనేక రకాల చర్చలు, ఈ దేశానికి అవసరమైనటువంటి విషయాలను ఎన్నిటినో మేధావుల మెదడులో నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి గద్దర్ గలానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా గద్దర్ అవార్డును సినిమా ఇండస్ట్రీకి ఇవ్వడం సినిమా ఇండస్ట్రీ చేసుకున్నటువంటి అదృష్టం అని మనం పరిగణించాల్సిన అవసరం ఉన్నది. ఇంత మేధావి, మొన్న జరిగినటువంటి ఒక మీటింగ్లో జయరాజ్ గారు మాట్లాడుతున్నప్పుడు విన్నటువంటి మాటలు రెండు మీకు చెప్తాను. బుద్ధుడు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరు, తర్వాత గద్దరు, ఈ ముగ్గురు కుటుంబాలను త్యాగాలు చేసి వాళ్ళ పిల్లలు వాళ్ళ జీవితాలను కూడా త్యాగాలు చేసినటువంటి వ్యక్తులు. గద్దర్ కూడా బుద్ధుడు అంబేద్కర్తో సమానమైనటువంటి వ్యక్తి. తన పిల్లలు ఎట్లా పెరిగిర్రో కూడా తెలియనటువంటి ఒక పరిస్థితిలో నుంచి నెట్టబోయి ఈ సమాజానికి శ్రేయస్సు కోసం పనిచేసినటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి పేరు మీద మీకు అవార్డు ఇవ్వడము అనేది ఈ ప్రభుత్వంకి మనం కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కూడా అదృష్టంగా భావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనంటే ఆయనకున్నటువంటి గొప్ప చరిత్ర ఈ దేశంలో మీరు ఎవ్వరికి చూపెట్టలేరు. కాబట్టి ఇంతకుముందు చాలామంది వక్తలు మాట్లాడుతున్నప్పుడు ఒక్కళ్ళనే డైరెక్టరు, మ్యూజిక్ డైరెక్టరు, ఆర్టిస్టు, కళాకారుడు అన్ని రకాలుగా ఉన్నటువంటి వ్యక్తిని ప్రపంచంలో ఇంకోండన్న చూపెట్టి అవార్డు పేరు మీద ఆయనకి ఇవ్వచ్చు అని చెప్పొచ్చు. లేకపోతే గద్దర్ అన్నదే ఇవ్వాలి. అది ఇచ్చినందుకు సినిమా ఇండస్ట్రీ అంతా కూడా దాన్ని అదృష్టంగా భావించాల్సిన అవసరం, బాధ్యత సినిమా ఇండస్ట్రీ మీద ఉన్నది. ఒకరో ఇద్దరు ఉంటారు, దాని ఇష్టం లేనోడు చెప్పాల్సింది. ఇక అనేక రకాలుగా ఇంతకుముందు చర్చించినటువంటి అనేక విషయాలు కూడా ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు ఎంతో సందేశనాత్మకంగా ఉంది. కాబట్టి దయచేసి మీ అందరికీ కూడా మీ సమయాన్ని కేటాయించి ఇక్కడ మీ విలువైన సందేశాలు అన్ని ఇచ్చినందుకు కూడా మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, పాత్రిక విలేకరులకు, వక్తలకు, మేధావులకు ప్రతి ఒక్కరు కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, భోజనాలు సిద్ధంగా ఉన్నాయి, మీరు అందరూ కూడా భోజనాలు చేసి వెళ్లాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.